వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. పోలీసుల సహాయంతో బంద్ను విఫలం చేయాలన్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీ విద్యుత్ సమస్యపై పోరాడకుండా ప్రభుత్వంతో కుమ్మక్కైందని వాసిరెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బంద్ పిలుపు 100% సముచితము అనుకున్నారు కనుక ఈ రోజు పూర్తిగా ఈ బంద్కు సహకరిస్తున్నారు. ఈ బంద్ పట్ల ప్రజల్లో సంపూర్ణమైనటువంటి ఒక సంఘీభావం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్లనే ఈ రోజు పలు చోట్ల ప్రధాన పట్టణాలు నగరాల దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అరెస్టు చేసినటువంటి వారందరినీ కూడా తక్షణం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బంద్ను విచ్ఛిన్నం చేయడానికి ఈ రోజున ప్రభుత్వం పెద్ద ఎత్తున పాల్పడ్డాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బంద్ ని నిర్వీర్యం చేయమని, బంద్కు సహకరించవద్దని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు లాంటి నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు బంద్కు సహకరించవద్దని చెప్తున్నారు. మరి ఈ రకంగా బంద్కు సహకరించవద్దు, ప్రభుత్వానికి సహకరించండి అని చెప్పి, కరెంటు కోతలకు సహకరించండి, విద్యుత్ సంక్షోభానికి సహకరించండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది.